చంద్రబాబు గోబెల్స్ గురువు సూపర్ 6 పేరిట సూపర్ మోసం. సూపర్ 6, సూపర్ 7 సక్రమంగా ఎక్కడ అమలు చేశారు? సీఎం చంద్రబాబుపై నిప్పులు జరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. దాదాపు 2 గంటల పైన 2 గంటల 40 నిమిషాలు అనుకుంటా. రాష్ట్రంలో జరుగుతున్న అనేక అంశాలపైన మాట్లాడారు. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ కానించి మొదలుపెడితే స్టీల్ ఫ్యాక్టరీ, రాజధానికి భూసేకరణ, రెండో విడత, రైతుల సమస్యలు, చంద్రబాబు నాయుడు గారి కేసులు క్లోజింగు, ఇట్లా అనేక అంశాలపైన, తిరుపతి లడ్డు, పరకామణి కేసు, ఇట్లా అనేక అంశాలని మాట్లాడారు. ఆ మాట్లాడే సందర్భంలో ప్రజల కోణంలో అంటే ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పేరుతో ఇచ్చిన హామీల్లో అమలు కాని మహిళా నిధి 1500 రూపాయలకు సంబంధించి 50 సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీలకి పెన్షన్ ఇస్తా అన్నది, ఇట్లాంటి అనేక అంశాలపైన, రైతు భరోసాకు సంబంధించి అన్నదాత సుఖీభవ, ఇట్లా అమ్మఒడి, వీటన్నిటిలో ఆ రోజు ఏం చెప్పారు, ఈ రోజు ఏం చెప్తున్నారు, మాట తప్పిన పరిస్థితి, వీటిపైన కూడా ప్రశ్నించారు. వీటన్నిటికంటే ముఖ్యం ఆయన ఇంకొక మాట అన్నారు, ఉద్యోగులను ముంచేశారు, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ, రైతుల జీవితాలు చిన్నబనమని. ఆ 53,000 ఎకరాలకి దిక్కు లేదు. ఇప్పుడు మళ్ళీ 53,000 ఎకరాల అంటే రాజధానిలో రెండో విడత సమీకరణకు సంబంధించి చెప్పారు. వాస్తవం అది. అప్పుడు 53,000 ఎకరాలు ప్రభుత్వం అయితే, ప్రైవేట్ భూములు అయితే సమీకరించారు. ఆ రోజు ఆ సమీకరణ చేసేటప్పుడే మాస్టర్ ప్లాన్ వేసిన, ఈ ప్లాన్కు సరిపోనిది ఉంటుంది, ఒక అంతర్జాతీయ విశ్వనగరం అయింది అన్నారు. అరే ఎప్పుడు విశ్వనగరం, అంతర్జాతీయ నగరం అనుకుంటే సమీకరించడం తప్ప అసలు దానికి ఒక ప్రణాళిక ఉందా అని నాకు డౌటు అని ఆయన వ్యక్తం చేశారు. వాస్తవం ఇది. అసలు మీరు మొదట సమీకరించిన దానికి దిక్కు లేదు, దివానం లేదు. మళ్ళీ ఇంకొక 44,000 ఎకరాలు సేకరించి ఈ సమీకరణ మీరు సేకరణనేగా మీరు చేసేది ఎప్పుడని సూటిగా ప్రశ్నించిన అమరావతి రైతుల పక్షాన. అది అక్కడ ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉండే. మాజీ ముఖ్యమంత్రిగా, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా రాజధాని విషయంలో మీ స్టాండ్ ఏందనేది చెప్పాలి. అది చాలామంది అటెన్షన్గా నిన్న చూశారు. వైఎస్ఆర్సీపీ పరంగా, పార్టీ పరంగా రాజధాని విషయంలో మీ స్టాండ్ ఏంది? మీరు 2019, 24 మధ్యలో ఉన్నప్పుడు 3 రాజధానుల స్టాండ్ తీసుకున్నారు. దాని నుంచి ఎనికిపోయారా? అదే స్టాండ్ ఉంది. దాని నుంచి ఎనికిపోతే అమరావతినా రాజధాని? అమరావతి రాజధాని అయితే మేమే మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ భూములన్నీ ఇంత సమీకరించాల్సిన అవసరం లేదు, మొదట పెడితే చాలు, మిగతా అన్ని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాం అని ఒక చెప్పగలుగుతారా రైతులకి? ఈ అంశాలపైన రైతులు ఎదురు చూశారు. వాస్తవంగా దాని క్లారిటీ ఇవ్వలేదు ఆయన. దాన్ని పూర్తిగా చెప్పకుండా అసలు మొదటి విడత దిక్కు లేదు కానీ రెండో విడత సమీకరిస్తానంటే భూ సమీకరణకు వ్యతిరేకిస్తారు రెండో విడత. అంటే మొదటి విడతే సరిపోద్దని ఆయన అనుకుంటున్నాడు. కానీ దాంట్లో క్లారిటీ ఇవ్వాలి, అమరావతి రాజధాని, మా పార్టీ అధికారంలోకి వచ్చినా ఇదే రాజధాని ఉంటుందని చెప్పే ప్రయత్నం చేయలేదు. కానీ కేంద్రంలో హోంమంత్రిత్వ శాఖ ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిగా ఐడెంటిఫై చేస్తూ మూవ్ చేస్తుంది పార్లమెంట్లో అనేది ఒక చర్చ బయటకు వచ్చింది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని 2024 జూన్ 2 వరకు హైదరాబాద్ ఉంది ఉమ్మడి రాజధానిగా. అది అయిపోయింది కాబట్టి, ల్యాప్స్ అయింది కాబట్టి ఇప్పుడు అనివార్యంగా కొత్త రాజధానిని క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఆ కొత్త రాజధానిని దీన్ని గుర్తించి కేంద్రం వన్స్ గుర్తింపు వస్తే దాన్ని మార్చడానికి అంత ఈజీ కాదు, మళ్ళీ కేంద్రమే మార్చాలి. ఇది ఒక కొత్త అంటే గుడ్ న్యూసే అమరావతి రైతులకి. ఇది కూడా 18 నెలల నుంచి చంద్రబాబు నాయుడు కదిలించలే. అనేక పత్రికల్లో, టీవీ ఛానల్లో డిబేట్స్, ప్రజా సంఘాలు, అమరావతి రైతులు ముఖ్యంగా అసలు మా భూముల పరిస్థితి ఏంది, మాకు భూములు గుంజుకున్నారు, 5 సంవత్సరాలు ఉద్యమం చేసినాం, అసలు అమరావతి రాజధాని అనేంతవరకు కేంద్రం నుంచి ఎందుకు గుర్తింపు తేలేకపోతున్నారని ప్రధానంగా వాళ్ళు లేవనెత్తారు. దానిపైన అదొక గుర్తింపు వస్తుందట. మొత్తానికైతే మొదటి దానికే దిక్కు లేదు కానీ రెండో దానేది జగన్మోహన్ రెడ్డి నిన్న అనేక అంశాలతో పాటు దీన్ని ప్రధానంగా, అంటే ఇది పెద్ద సమస్య అయింది అమరావతి రైతుల విషయం. భూ సమీకరణ అనే గుండెల హడలెత్తునే వాళ్ళకి దానిపైన అయితే మాట్లాడింది కానీ ఇక మిగతాది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయాలి. సందట్లో సడేమయ్యా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అవినీతి కేసులను తీసేయించుకుంటున్న చంద్రబాబు, బెయిల్ పైన చంద్రబాబు షరతులు ఉల్లంఘిస్తుంటే ఎందుకు ఆయన బెయిల్ రద్దు చేయకూడదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అది కూడా అడిగాడు. వాస్తవం ఇది. స్కిల్ డెవలప్మెంట్ కేసు 331 కోట్లు. ఇప్పుడు ఆ స్కిల్ డెవలప్మెంట్ పైనో లేకపోతే మద్యం స్కామ్ పైనో దానికి సంబంధించిన ఎండీలు వాసుదేవరెడ్డో, మధుసూదన్ రెడ్డో కంప్లైంట్లు ఉండరు. అప్పుడు ఆ కంప్లైంట్లు వచ్చి కంప్లైంట్ వెనక్కి తీసుకున్నారు. అంటే దాంట్లో ఏం తప్పు జరగలేదు, మా కంప్లైంట్ వెనక్కి తీసుకుంటున్నాం అని. ఇది వాస్తవంగా చూస్తే నైతికంగా చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం ఎథిక్స్ ఉన్నా, నైతిక విలువలు ఉన్నా, అంత సీనియర్ నాయకుడు కాబట్టి నా పైన ఒక వ్యక్తి, ఒక అధికారిగా కంప్లైంట్ చేసిండు,
ఆ కంప్లెయింట్ పైన నేను ఒక 56 రోజుల పాటు జైల్లో ఉన్నాను. ఆ జైల్లో ఉన్న సందర్భంలో హైకోర్టులకి, సుప్రీం కోర్టులకి క్వాష్ పిటిషన్ ఏశారు. ఇది తప్పుడు కేసు కొట్టేయండని. కొట్టేయలే కోర్టు. అంటే దాని అర్థమైంది ఎక్కడో కొంత ఆధారం ఉంటేనే కొట్టేయింది. అంటే ఏదో ఒక బేస్ ఉన్న కేసు కాబట్టి సుప్రీం కోర్టు, హైకోర్టు కూడా దాంట్లో ఇంటర్వ్యూన్ కాలే, కొట్టేయలే, క్వాష్ చేయలే. మరి అంత బేస్ ఉన్న కేసుని ఈరోజు ఒక కంప్లెయినెంట్ పోయి విత్‌డ్రా చేసుకునే పరిస్థితిని ఒక సిట్యుయేషన్‌ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేశారు. ఆ కంప్లెయినెంట్‌ని బలవంతంగా జైల్లో పెట్టి, బంధించి, బెదిరించి నువ్వు విత్‌డ్రా చేసుకుంటావా లేదా? అని చెప్పే పరిస్థితిలో అది ఏమి నైతికత ఇది? ఒకవేళ అది నైతికత కాదు. ఇంకోటి అసలు కంప్లెయినెంటు విత్‌డ్రా చేసుకోవటానికి ఆయన ఇచ్చిన కంప్లెయింట్ ఆయన పర్సనల్ ఆస్తి కాదు. 330,00,00,000 ప్రజల ఆస్తి. ప్రజల డబ్బది. ప్రభుత్వాని డబ్బు. ప్రభుత్వం డబ్బు విషయంలో ఆఫీసరు కస్టోడియన్ మాత్రమే. ఆయన రిటైర్ అయ్యాక ఇంకొక అతనొస్తాడు. లేదా ఆయన డిస్మిస్ అయితే ఇంకొక అతనవుతాడు. ఆయనకేం అధికారం ఉంటదసలు? లీగల్‌గా చూసినా విత్‌డ్రా చేసుకోవడానికి అంటే ఒక 331,00,00,000 చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసిండు అని కంప్లెయింట్ ఇచ్చిన వ్యక్తి లేదు లేదు చేయలేదు అంటే ఇక వాళ్ళిద్దరు కుమ్మక్కయితే అయిపోద్దా? ప్రజలేం కావాలి మరి? ప్రజల ఆస్తులు ఏం కావాలి? ఇట్లా ప్రతి అధికారి ఆ ప్రభుత్వాల్లో లేకపోతే అధికారంలో ఉన్న నాయకులు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తే వెనక్కి తీసుకుంటే ఇది ప్రజలకు సంబంధించింది కదా! రాష్ట్రానికి సంబంధించి ప్రజలు ఆస్తి అది. ప్రజల డబ్బు. ప్రజల డబ్బుకి సంబంధించి అధికారి ఇష్టం వచ్చినట్టు చేయడానికి కూడా అవకాశం లేదు. అయినా చేశారు. అంటే ఎంత నైతికతకు దిగజారి ఇది ప్రజల ఇష్యూ, పబ్లిక్ ఇష్యూ గదా! వాసుదేవరెడ్డికి, మధుసూదనరెడ్డి ఆస్తులను చంద్రబాబు నాయుడు గారు కబ్జా చేస్తున్న వాళ్ళు కేసేయలే. ఇది ప్రజల కోణంలో ప్రభుత్వ ఖజానా నుంచి నష్టం చేస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకుండు అని ఏశారు. ఇదే కాంటెక్స్ట్‌లో ఈరోజు ఈనాడు పేపర్‌లో రాశారు. ఐఏఎస్ శ్రీలక్ష్మి ఆమె అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆమె అధికారిగా ఉన్నప్పుడు పెన్నా సిమెంట్స్ ప్రతాప్ రెడ్డికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు. దానివల్ల జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీలకి పెన్నా సిమెంట్స్ నుంచి 68,00,00,000 వచ్చినియి అని చెప్పారు. అది కేసు. దాన్ని ఎట్ట తీసేస్తారు అని చెప్పి ఈనాడు పేపరు అది కోర్టులో జరిగిన విషయం పైన రాసింది. 68,00,00,000 సంబంధించి ప్రజలకు నష్టం చేశారు. ప్రజల సొమ్ముని జగన్మోహన్ రెడ్డి ఖాతాలలోకి, కంపెనీలలోకి పంపించారు. క్విడ్ ప్రోకో జరిగిందన్నప్పుడు ఇది 331,00,00,000 సంబంధించి స్కిల్ డెవలప్‌మెంట్ కేసు. కంప్లెయింట్ వచ్చి ఈజీగా వెనక్కి తీసుకుంటే అయిపోద్ది. ఎట్లా అయిపోద్ది? గాలి జనార్దన్ రెడ్డో, శ్రీలక్ష్మి కేసు విషయంలో ఇది ఇట్లా కాదు ఇన్వెస్టిగేషన్ అని చెప్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు. దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి, తప్పుదోవ పట్టింది కేసులు అని చెప్తూ రాశారు ఆ మధ్య. మరి ఇక్కడ ఎందుకు మీరు మాట్లాడలేని పరిస్థితి, ఎందుకు అడగలేని పరిస్థితి, ఎందుకు రాయలేని పరిస్థితి? ఇది ఏమాత్రం అసలు నైతికత ఉందా? ఇందులో అనే అంశాలపైన సందట్లో సడేమియగా భూ సమీకరణ ఒకటి, కేసులు విత్‌డ్రా ఒకటి ఈ 2 చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు. ఈ నకిలీ మద్యం కేసు ఇది అదని చెప్పి, పరాకమణి కేసు అని చెప్పి, లడ్డూ కేసు అని చెప్పి రకరకాలుగా చూయించుకుంటూ ఈ సందట్లో సడేమి ఆయన కేసు క్లోజ్ చేసుకున్నాం. పూర్తిగా అనైతికం అనమాట. రైట్.